హై కమ్యూనికేషన్ స్కిల్స్ ఇది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది, కానీ అందరికీ దీనిలోనే మేజర్ ప్రాబ్లం. మీరు కాన్ఫిడెంట్గా ఒక అసర్టివ్నెస్లో అంటే ఒక దృఢంగా మీ పర్సనల్ లైఫ్లోను ప్రొఫెషనల్ లైఫ్లోను తయారవ్వాలంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఒక 6 పాయింట్స్ మీకు చెప్తాను. నెంబర్ 1, ఎప్పుడు ఏ వ్యక్తితో మాట్లాడుతున్నా ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ వెరీ సెకండ్ వన్, బాడీ లాంగ్వేజ్. ఇట్ మ్యాటర్స్ ద మోస్ట్. అందుకనే మీ బాడీ పోస్చర్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. చాలా సందర్భాల్లో మన బాడీ పోస్చరే మనకి చెప్పేస్తుంది, మన గురించి చెప్పేస్తుంది ఎదుటివి. కాబట్టి ఆల్వేస్ ప్రాక్టీస్ బాడీ పోస్చర్. థర్డ్ వన్, గెస్చర్స్. ఎప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు ప్రాపర్ గెస్చర్స్, అది మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవ్వనండి, మీ చేతులు అవ్వనండి, మీ బాడీ లాంగ్వేజ్ అంటారు, ఈ గెస్చర్స్ చాలా ఎఫెక్టివ్గా ఉండేటట్టు మీరు ప్రాక్టీస్ చేయండి. అట్లాగే వాయిస్. చాలా సందర్భాల్లో మన వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనం ఏదైనా ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు ఏ వర్డ్ దగ్గర మనం స్ట్రెస్ చేయాలి, ఏ వర్డ్ దగ్గర రిలాక్స్ చేయాలి, ఈ మాడ్యులేషన్ని మనం ఎప్పుడూ కూడా ప్రాక్టీస్ చేయాలి, అరవక్కర్లేదు. నెంబర్ 5, టైమింగ్. ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి. చాలా సందర్భాల్లో మీరు గమనిస్తే మీరు ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడే మనం ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, వాడు ఫినిష్ చేసి ఉండడు. డోంట్ బి. టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి. డోంట్ బి ఎ రియాక్టివ్ పర్సన్. కమ్యూనికేషన్లో రియాక్టివ్నెస్ చాలా ఇబ్బందులు తీసుకొస్తుంది. దానికనే టైమింగ్. ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి, ఒక కమ్యూనికేషన్లో ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ది కంటెంట్. కంటెంట్ని మీ మైండ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. హౌ, వేర్, వెన్ టు రెస్పాండ్. ఈ కంటెంట్ని మనం ప్రిపేర్ చేసుకునే పాసిబిలిటీని మనం క్రియేట్ చేసుకోవాలి. ఇది చేసుకోకపోతే టక్కన ఆన్సర్ ఇచ్చేసాము, యు ఆర్ లాక్డ్. చాలా సందర్భాలు అది పర్సనల్ లైఫ్లో అయినా ప్రొఫెషనల్ లైఫ్లో అయినా ఈ 6 క్యారెక్టరిస్టిక్స్ని మీరు ఎంత ఎఫెక్టివ్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీ కమ్యూనికేషన్ అంత ఎఫెక్టివ్గా తయారవుతుంది.